ఆయన చేసిన మేలును మనం ఏం చేసుకోవాలనగా జ్ఞాపకం తెచ్చుకున్న వారే తీర్చబడాలి. వీలవుతే ఒక పుస్తకాన్ని తీసుకోండి, ఒక వారం సమయం తీసుకోండి. వారం సమయం తీసుకొని పుస్తకం దగ్గరలో పెట్టుకోండి. రోజులో ఎప్పుడు ఏ కార్యం గుర్తొచ్చినా ఏం చేయాలనగా దాంట్లో నెంబరింగ్ పెట్టుకొని రాసుకోండి. 2 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు, 15 సంవత్సరాల ముందు, ఎన్ని సంవత్సరాల ముందు చేసిన కార్యాలు వారంలో అన్నీ ఒక్కసారి ఆలోచిస్తూ ఎప్పుడెప్పుడు గుర్తు వస్తుందో అవన్నీ కూడా రాసి పెట్టుకోండి ఒక కాగితం, ఒక బుక్లో. ఎందుకు అలా చేయమంటానంటే దాని ద్వారా మనం ఏం చేయాలనగా ప్రతి దినం కూడా ఏం చేయాలనగా ఆయన చేసిన మేలు మన జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఈ దినం మన పరిస్థితి బాగాలేదేమో, ఈరోజు రోగాలతో ఉన్నామేమో, ఈరోజు కొన్ని సమస్యలు గుండా వెళ్తున్నామేమో, ఈరోజు ఆర్థిక పరిస్థితులు గుండా వెళ్తున్నామేమో, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నామేమో, ఈరోజు మానసిక ఒత్తిడిలో వెళ్తున్నామేమో, అయినప్పటికీ కూడా మన హృదయంలో ఎలా ఉంటుందనగా కృతజ్ఞతతో దేవుని స్తుతించగలుగుతాం.